ఇంగ్లాండ్తో జరుగుతోన్న మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అన్ని విధాలుగా ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యం సాధించింది. బ్యాట్స్మెన్కు, స్పిన్నర్లకు స్వర్గధామమైన ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలవడంతో భారత అభిమానులు కొద్దిగా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఇంగ్లాండ్ సాధారణంగా బజ్బాల్ విధానంతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. అదే క్రమంలో భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం సాధించి మొదటి రోజే భారీ స్కోర్ సాధిస్తుందేమోనని భావించారు. అందుకు తగ్గట్లుగానే దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి మొదటి వికెట్కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్, జాక్ క్రాలీ నెలకొల్పారు. కానీ పరిస్థితి చేయి దాటుతుందన్న విషయాన్ని గ్రహించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే స్పిన్ బౌలర్లను రంగంలోకి దించాడు. ఇక అక్కడి నుండి మొదటి రోజు ఆట ముగిసే వరకు టీమిండియా బౌలర్లు అలానే బ్యాట్స్మెన్ బజ్బాల్ ఎలా ఆడాలో చూపించారు. కెప్టెన్ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా రవిచంద్రన్ అశ్విన్ మొట్టమొదటి వికెట్ చేజక్కించుకోగా అతనిని అనుసరిస్తూ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా చెలరేగిపోయారు. భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్ ఏ కోసానా నిలబడలేకపోయారు. ఒకరు కాకపోతే మరొకరు అన్నట్లుగా భారత స్పిన్ బౌలర్లు చెలరేగి ఇంగ్లాండ్ జట్టును కేవలం 246 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లాండ్ జట్టులో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ 88 బంతుల్లో 70 పరుగులు సాధించి ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియన్ స్పిన్నర్లు బంతితో బజ్బాల్ ఆడి ఇంగ్లాండ్ను బెంబేలెత్తించారు. మొదటి రోజే ఆలౌట్ చేశారు. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లలో జానీ బెయిర్స్టో 58 బంతుల్లో 37 పరుగులు, బెన్ డకెట్ 39 బంతుల్లో 35 పరుగులు చేయగా జో రూట్ 29 పరుగులు, టామ్ హార్ట్లీ 27 పరుగులతో జట్టుకు సహాయపడ్డారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా చెరొక 2 వికెట్లు పడగొట్టారు. టీమిండియా బౌలింగ్ సమయంలో బెయిర్స్టోను, అక్షర్ పటేల్, బెన్ స్టోక్స్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసిన బంతులు మ్యాజికల్ డెలివరీస్గా నిలిచాయి. ఇంగ్లాండ్ ఆలౌట్ అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేశాడు. రోహిత్ శర్మ తొందరపడి 24 పరుగులు చేసి అవుట్ అయినా కూడా జైస్వాల్ మాత్రం నిలకడగా దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసి ఇండియన్ పిచ్చులపై బజ్బాల్ ఎలా ఆడాలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఊనమాలు నేర్పాడు. సూపర్ హిట్టింగ్, అద్భుత టైమింగ్తో, కళ్ళు చెదిరే షాట్స్తో, సిక్సర్లు, బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి ఇంగ్లాండ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇక రోహిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్ కూడా బాధ్యతగా ఆడుతూ ఎక్కడా తొందరపడకుండా జైస్వాల్కు అండగా నిలిచాడు. దీంతో టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది. కేవలం 23 ఓవర్లలోనే ఇండియా ఇంత స్కోర్ చేయడం గమనార్హం. జైస్వాల్ కేవలం 70 బంతుల్లో 76 పరుగులతో, గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజే 4 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా టెస్ట్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న జోడీగా అశ్విన్ జడేజా జోడీ కుంబ్లే హర్భజన్లను వెనక్కి నెట్టి 506 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఇక ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లలో అత్యధిక పరుగులు తీసిన బ్యాట్స్మెన్ జాబితాలో సచిన్ టెండూల్కర్ను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో పాటు ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాంటింగ్ను వెనక్కి నెట్టి 2560 పరుగులతో జో రూట్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలా మొదటి రోజు ముగిసింది.